హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక నియామకం తీవ్ర ఆసక్తిని రేపుతోంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తాజా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఒక పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. వారే కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సీనియర్ నేత జువ్వాడి నరసింగరావు. వెలమ కార్పొరేషన్ చైర్మన్గా కీలక పదవి చేపడుతున్న జువ్వాడి నరసింగరావుకి ముందుగా మన ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇది కేవలం ఒక పదవీ నియామకం మాత్రమే కాదు. దీని వెనక ఒక బలమైన పొలిటికల్ మెసేజ్ ఉంది. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెలమ సామాజిక వర్గంపై కొంత కోపం ఉందనే రూమర్స్ పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపించాయి. అయితే అదంతా కేవలం వదంతులే అంటూ ఆ ప్రచారానికి చెక్ పెడుతూ తన అత్యంత సన్నిహితుడు, తన టీంలో ఎప్పటి నుంచో కీ రోల్ ప్లే చేస్తున్న నరసింగరావుకు ఈ ప్రతిష్టాత్మక పదవిని కట్టబెట్టారు సీఎం రేవంత్. కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి నరసింగరావుకు ఉన్న బలమైన పట్టు, ప్రజల్లో ఆయనకున్న క్రేజ్లే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీ కోసం రేవంత్ రెడ్డి అడుగులో అడుగు వేస్తూ నడిచిన ఆయన విధేయతకు దక్కిన సరైన గుర్తింపు ఇది అని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొలిసారిగా వెలమ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం విశేషం కాగా, ఈ కార్పొరేషన్కు తొలి చైర్మన్గా జువ్వాడి నరసింగరావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించడంతో తెలంగాణ వెలమ సామాజిక వర్గం ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త బాధ్యతలతో ఆయన కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఇంకెంత బలోపేతం చేస్తారు, వెలమ కార్పొరేషన్ చైర్మన్గా ఆ వర్గ ప్రజలకు ఎలాంటి సేవలు అందించబోతున్నారు అన్నది రాబోయే రోజుల్లో వేచి చూడాల్సిందే.